కాకి కంప్లీట్గా కనిపించడం మానేస్తే, ఎక్స్టింక్ట్ అయిపోతే, దాన్ని ఒక అరుదైన బ్లాక్ బ్యూటీ అని మనమంతా స్టేటస్లో పెట్టుకుంటాం. ఆల్రెడీ కాకులు కనిపించడం మానేసాయి, చాలా తగ్గిపోయాయి. అలాగే నెమలి కనిపించడం ఎక్కువగా కనిపిస్తే దాన్ని ఒక కోడిలాగే మనం ట్రీట్ చేస్తాం. కాశ్మీర్లో పెరిగినటువంటి ఒక వ్యక్తికి టూరిస్టులతో బిజినెస్ చేయడంలో ఆనందం ఉంది. అతనికి కాశ్మీర్లో ఉండేటువంటి ప్రకృతి సౌందర్యంతో పని లేదు, దాన్ని పెద్ద కేర్ చేయడానికి. వచ్చే టూరిస్ట్ని ఎలా నేను క్యాష్ చేసుకోవాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. అదే వెళ్ళిన టూరిస్టు సౌందర్యం కోసం ఆయన డబ్బు, అక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం కోసం ఆయన డబ్బు ఖర్చు పెడతాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? కాకి కనిపించడం మానేస్తే అదొక అరుదైన బ్లాక్ బ్యూటీగా మారిపోయి స్టేటస్లో కనిపిస్తోంది. అలాగే అందమైన పక్షి నెమలి కూడా ఎక్కువగా కనిపిస్తే కోడి కంటే హీనమైన స్థితికి దిగజారింది. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, సౌందర్యం అనేది ఒక నిరంతరం శాశ్వతంగా ఉండే భౌతిక వాస్తవం కాదు, అది భావ తీవ్రత మాత్రమే, ఒక టెంపరరీ ఎమోషన్. ఒక వస్తువుకి కానీ, ఒక సిచ్యువేషన్కి కానీ, మన కంటికి కనిపించే ఏ ఆబ్జెక్ట్కైనా సౌందర్యాన్ని ఆపాదించేది, అక్కడి నుంచి సౌందర్య భావనతో ఆనందాన్ని మనలోకి తీసుకొచ్చేది మన మనసు మాత్రమే. ఒకవేళ సౌందర్యం నెమలిలోనే ఉంటే, నెమలి ఎక్కువగా కనిపిస్తే నెమలిని మనం ఆర్డినరీగా ఎందుకు ట్రీట్ చేయాలి? ఒకవేళ కాకి అసహ్యమే అయితే, కాకి కనిపించడం మానేస్తే దాన్ని అరుదైనటువంటి బ్లాక్ బ్యూటీ అని మన స్టేటస్లో ఎందుకు పెట్టాలి? కాబట్టి ఏ వస్తువుకైనా, ఏ సిచ్యువేషన్కైనా, ఏ ఆబ్జెక్ట్కైనా సౌందర్యాన్ని ఆపాదించేది, దాన్ని సౌందర్యం అని లేబల్ వేసేది, అక్కడి నుంచి ఆ సౌందర్యం ద్వారా ఆనందాన్ని తీసుకొచ్చేది మన మనసే. కాబట్టి సౌందర్యం అనేది, ఆనందం అనేది మన మనసులో ఉన్నటువంటి, లోతుల్లో ఉన్నటువంటి సహజ సంపద, ఒక న్యాచురల్ వెల్త్ మనలో ఉంది. ఈ విషయాన్ని గనక తెలుసుకున్నవాడు, నిజంగా అనుభవం ద్వారా, ఆలోచన ద్వారా, విశ్లేషణ ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరిని డిస్టర్బ్ చేయడు, తాను డిస్టర్బ్ కాడు. తనలో ఉన్న సౌందర్యాన్ని, ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని అనుభవిస్తాడు. ఉండగ చిన్నిపాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో రెండో భుజింప డెందమలరింపగ ప్రేయసి చెంతనుండగా పండుగగాదె జీవితము భ్రష్ట నికృష్టుల కొలువు సేయుటల్ దండుగగాదే ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే. అమర్ ఖయాం కొనశ్రీ రాసినటువంటి ఈ పద్యంతో ఈ భావనకి నేను సపోర్ట్నిస్తూ, మనం ఏకాంతంలో మన వ్యక్తిగతంగా ఈ జీవితం అనేది ఒక అరుదైన అవకాశం అని భావిస్తూ, నిజమైన సౌందర్యం ఏంటి, సత్యం శివం సుందరం, దానిలో సౌందర్యం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తూ మనం మన జీవితాన్ని మరింత ఆనందకరంగా మార్చుకోవాలని ప్రార్థన.